తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ఇటు ఈదురుగాళ్లతోటి కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో ఇటు పంటలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. అయితే జగిత్యాల జిల్లాతో పాటు ఇటు ధర్మపురి, జగిత్యాల, మేడిపల్లి, కతలపూర్, ఓరుట్ల నియోజకవర్గాల్లో కూడా మండలంలో ఈదురుగాల్లో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. మెట్పల్లి మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న ధాన్యం నీటిలో తడిసిపోయింది. దాంతో పాటు ఇటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యంలో కూడా నీరు చేరింది. పలు చోట్ల మామిడి పంట కూడా నేల రాలడంతో రైతులకు మరింత నష్టం వాటిల్లింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, మోర్తాడ్తో పాటు ఇటు మార్మూరు, వేల్పూరు, దర్పల్లి మండలంలో వర్ష బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే కామారెడ్డి జిల్లాలో గ్రామాలన్నీ ఈదురుగాలులతోటి అతలాకుతలమయ్యాయని చెప్పవచ్చు. ఆరబోసినటువంటి ధాన్యం నీటిలో తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. దీనికి ఈదురుగాలులో బీభత్సం సృష్టించడంతో ఇటు కుమ్రమి, ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగం, పెంచికల్పేట్ మండలాలతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్, కడెం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇటు భైంసా, ముదోల్ నియోజకవర్గంలోని భైంసాతో పాటు మాటేగం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. అయితే మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించినటువంటి జాప్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చి కుప్పగా పోసినటువంటి ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు రైతులు రాత్రంతా అవస్థలు పడ్డారని చెప్పవచ్చు. గాలి వేగానికి టార్పాలిన్ కవర్లు కూడా ఎగిరిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న పూటలు పూర్తిగా తడిసిపోయాయి. అయితే అహర్నిశలు కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విరుచుకుపోవడంతో రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పొచ్చు. వెంటనే తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ నష్టపోయినటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణ పరిహారం ప్రకటించాలని చెప్పేసి రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ రానున్న 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కూడా తక్షణమే చర్యలు చేపట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లతో పాటు ఇటు డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అధికారులు జాప్యం చేస్తే రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి రైతులు ధర్నాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు గత 4 రోజుల నుంచి రాస్తా రోకోలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అధికారుల జాప్యం వల్లనే ఇదంతా తలెత్తుందని చెప్పేసి ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో చూసుకుంటే గత సోమవారం నుంచే కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ పరిసర మండలాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మొక్కజొన్న, శనగ పంటలకు సంబంధించినతో పాటు ఇటు వరిధాన్యం వాటిని మార్కెట్ యార్డుకు తరలించి తీసుకొచ్చినటువంటి క్రమంలోనే అధికారులు ఇప్పుడు మరో 4 రోజులు పడుతుందని చెప్పేసి ప్రకటించడంతో ఆందోళన చెందడం పరిస్థితి. ఈ ఇంట్లో కుటుంబాలను వదిలి గత 4 రోజులుగా అక్కడే కాపలాగా పంట పండించినటువంటి పంట ధాన్యాన్ని కోసం కాపలాగా
ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మన గత 2 రోజుల క్రితం కూడా పండించినటువంటి పంటను కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి పంటను రక్షించుకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఉన్నటువంటి అకాల వర్షానికి టార్పాలిన్ కప్పేందుకు వెళ్ళినటువంటి 4 రైతులు మృత్యువాత పడ్డటువంటి ఘటన తాజాగా చోటు చేసుకుంది. మరి ఈ క్రమంలోనే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే పండించిన పంటను తొందరగా కొనుగోలు చేసి తమకు ఏదైతే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ కూడా కొనుగోలు చేయడంతో ఆలస్యం జాప్యం చేస్తూ కాలయాపన చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగించేటువంటి పరిస్థితులు అధికార నిర్లక్ష్యం వల్ల తలెత్తున్నాయని చెప్పేసి కూడా రైతు సంఘాలతో పాటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర రోకలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నా రైతులు అధికారులు స్పందించడం లేదు, కావాలని జాప్యం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా 1-2 ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ తూకం చేస్తూ మాయిశ్చరైజర్, తేమ వంటి కొర్రీలు పెడుతూ ఎక్కువగా క్వింటాలకు తూకం వేయడం వల్ల క్వింటాలకు సుమారు 8-9 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం వేయడం వల్ల రైతులు తీవ్ర నష్టపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, లేదంటే తాము ఇటు కొనుగోలు చేయమని చెప్పేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు ఏదైతే ఈ పంటలు అయితే కొనుగోలు చేసేందుకు కూడా కొన్ని కొర్రీలు పెడుతూ కావాలని ఇప్పుడు ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు కూడా ప్రకటించింది. మరి మార్కెట్ యార్డ్ లో నిబంధనలు ఏవైతే ఉన్నాయో క్వింటాకు అధిక దిగుబడులు వచ్చినటువంటి నేపథ్యంలో మొక్కజొన్న పంటలకు సంబంధించి అధిక దిగుబడులు వచ్చాయి. ఎకరాకు సుమారు 13-20 క్వింటాల వరకు దిగుబడి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కేవలం 13 క్వింటాలే ఎకరాకు కొనుగోలు చేస్తామని చెప్పేసి నిబంధనలు పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి ఇందుకు సంబంధించి మిగిలినటువంటి పంటను కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయిస్తే తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ నిబంధన ఎకరాకు 13 క్వింటాలకు సంబంధించినటువంటి పంట కొనుగోలు అనే నిబంధనను తొలగించాలని చెప్పేసి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితి. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.